సజెషన్స్ కమిటీ. ఇట్ ఈస్ నాట్ ఒరిజినల్ రైటా తప్ప అని చేసే కమిటీ కాదు. అందువల్ల మోదీ అమిత్ షా ద్వయం ఏదో ఒక విధంగా దీన్ని దేశం మీద రుద్దాలి, తెచ్చిపెట్టాలి అని వాళ్ళు గట్టిగా భావిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం సార్, రుద్దడంలో వీళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? 100%. ఆ ఇన్సైడ్ ఏంటి అసలు? అంటే ఒకటి, అసలు ఏకపక్షంగా దేశం అంతా ఒకటిగా ఉండాలి, అఖండ భారత్ సిద్ధాంతం ఒకటి. రెండవది అండి, గ్లోబలైజేషన్, సరళీకరణ ఇదంతా వచ్చిన తర్వాత దేశం అంతా ఒకటే మార్కెట్గా ఉండాలి, ఒకటే నిర్ణయం జరగాలి పైనుంచి కింది వరకు. రాష్ట్రాలకు అటానమీ అంటే స్వయం ప్రతిపత్తి, స్వయం పాలన ఉంది మనకు. అంటే మన విద్య ఉమ్మడి జాబితా, రాష్ట్రాల జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అంతకంతగా మోదీ వచ్చిన తర్వాత వాటిని తగ్గిస్తూ వచ్చారు. ఉదాహరణకు నోట్ల రద్దు ఉంది, ఏ ముఖ్యమంత్రితో ఆయన చర్చించలేదు. ప్రతి రాష్ట్రం దానికి గురవుతుంది కదా. ఇప్పుడు విద్యా విధానం ఉంది, వీళ్ళు కేంద్రం రాష్ట్రము ఉమ్మడి జాబితా ఉంది. ముందుగా కేంద్రం కనుక చేస్తే కేంద్రంగా అమల్లోకి వస్తుందని రాష్ట్రాలతో సంప్రదించకుండా చేసేస్తారు. అలాగే సెస్సులు వేస్తున్నారు. ఇప్పుడు ట్యాక్స్లో అయితే కానీ పంచుకోవాలి, ఆ పంపకంలో కూడా రాష్ట్రాలకు తక్కువగా వస్తుంది. కానీ సెస్ వేస్తే సెస్ కేంద్రానికే పోతుంది. రేపు మొత్తం సెస్సులే వేసుకున్నారనుకోండి, పన్నులు అలాగే ఉంచి ఏం జరుగుతుంది? కాదు, 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నది అసలు ఇందులో పాజిటివ్ లేదు సార్, అంతా నెగిటివే ఉందనా? అసలు ఏంటనే, అసలు అందరం కలిసి ఉండడమే. ఇప్పుడు వింధ్య, హిమాచల, యమునా, గంగా అన్నట్టే పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగ ఇవన్నీ కలిస్తే భారతదేశం. ఇవన్నీ ఏమవుతాయి చెప్పండి? 1 నేషన్ 1 నేషన్ 1 నేషన్ మీరు అన్నప్పుడు ఎందుకు అన్ని పాడారు? మన జాతీయ గీతంలో ఎందుకు పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగ అని ఇన్ని రాష్ట్రాలు పెట్టుకున్నాం. ఈ రాష్ట్రాలన్నీ కలిస్తే భారతదేశం అండి. స్వాతంత్ర పోరాటం కూడా ఇప్పుడు ఉదాహరణకు ఎప్పుడు వచ్చింది? భారత స్వాతంత్ర పోరాటం ఉజ్వలమైంది ఎప్పుడు? వంగదేశాన్ని విభజించినప్పుడు అయింది, బెంగాల్ డివిజన్. అంటే ఒక రాష్ట్రంలో నుంచి వచ్చి అక్కడి నుంచి ఆంధ్రులు పొట్టి శ్రీరాములని, తమిళులు ఇంకొక సుబ్రహ్మణ్య భారతి అని, ఇట్లా వచ్చింది దేశంలో స్వాతంత్ర పోరాటం. స్వాతంత్ర సాధనే రాష్ట్రాల్లో చాలామంది దేశభక్తులు వీళ్ళందరూ వచ్చి రాష్ట్రాలు, వాటి సంస్కృతి, భాష. ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణలో ఆంధ్ర మహాసభ నిజాం ఏకపక్షంగా భాషను రుద్దడం, దాని నుంచి కాపాడుకోవడానికి. కాబట్టి ఈ ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి వర్మ. బ్రిటిష్ వాళ్ళు అన్నారు కదా, మా కత్తి వల్ల మేము విత్ అవర్ పవర్ ఆఫ్ సోడ్ మేము వీ హ్యావ్ యునైటెడ్ ఇండియా అన్నారు. దాన్ని మన దేశభక్తులు స్వాతంత్ర పోరాటం ఒప్పుకోలేదు. భాషా ప్రాతిపదిక మీదే ఉండాలని కాంగ్రెస్ కమిటీలు ముందే భాష మీద ఏర్పాటు చేశారు. చాలా యూరోపియన్ దేశాల కంటే భారతదేశంలో రాష్ట్రాల్లో చాలా ఎక్కువ జనాభా ఉంది. జైపాల్ రెడ్డి, ఇప్పుడు జ్యోతి బాసు, లేకపోతే రాష్ట్రాల్లో కొంతమంది నాయకులు, ఎన్టీ రామారావు, జైపాల్ రెడ్డి అనేవాడు. ఎన్టీఆర్ రాష్ట్రానికి చెందిన జాతీయ నాయకుడు, నేను కేంద్రంలో ఉన్న రాష్ట్ర నాయకుడిని. అందువల్ల మీరు పదే పదే అన్నట్టుగా దీంట్లో మంచి ఏమన్నా ఉందంటే, దీంట్లో మంచి ఉంటే రాజ్యాంగంలో ఉండేది కదా. రాజ్యాంగంలో మనం రాజ్యాంగం ప్రకారం వెళ్ళాము. రాజ్యాంగాన్ని మార్చాలంటే అంత చర్చ జరగాలి కదా. ఇందిరాగాంధీ కూడా ఎమర్జెన్సీలో నిన్న రాజ్యాంగ చర్చ చేశారు 2 రోజులు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ, ఆ విషయమే పదే పదే చెప్తున్నారు మోదీ గారు. కానీ అందరూ ఎమర్జెన్సీలో శాసనసభల పదవీ కాలాన్ని 6 ఏళ్లకు పొడిగించారు. ఆమె ఓడిపోగానే మళ్ళీ దాన్ని 5 ఏళ్లకు తగ్గించారు, ఉదాహరణకు ఇందాక మనం అనుకున్నట్టుగా. అందువల్ల దేశమంతా ఒక ఏకీకృత, కేంద్రీకృత, ఏకపక్ష పెత్తనం రుద్దడానికి తప్ప ఇది దేశం యొక్క వైవిధ్యానికి కానీ రాజ్యాంగ స్ఫూర్తికి కానీ అనుకూలం. అంటే సాధారణ మెజారిటీ తోటి ఇది అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా వస్తుంది బ్రేకింగ్. సాధారణ మెజార్టీ ఏది? జమిలి ఎన్నికలకు వెళ్దామని వాళ్ళు సాధారణ మెజార్టీతో కానీ ఇది పొందుతుంది. ఇప్పుడు బిల్లు ప్రవేశపెట్టడమే కదా, బిల్లు ప్రవేశపెట్టడం తర్వాత ఇది రాజ్యసభకు వెళ్ళాలి. ఇందులో కొన్ని క్లాజులకు రాష్ట్రాల యొక్క ఆమోదం కూడా కావాలి. అది కూడా దీన్ని ఆర్థిక బిల్లులాగా పెడతామంటారు వాళ్ళు, దాన్ని మళ్ళీ సవాల్ చేస్తారు. సుప్రీంకోర్టు దాన్ని తీసుకొని ప్రస్తుతానికి ఆపేస్తుంది. అందుకే 2029 తర్వాత ఇది అమల్లోకి వస్తుంది అంటున్నారు. మీరు చూస్తే ఏ వైసీపీ వాళ్ళు లేకపోతే కేటీఆర్ మధ్యలో ఎన్నికలు వస్తాయని చెప్తూ ఉంటారు. ఉదాహరణకు 27 చంద్రబాబు నాయుడు ఏమో మొన్న లేదు, బిల్లు ఆమోదం పొందిన 2029 తర్వాతే అమల్లోకి వస్తుంది అన్నారు. బిల్లులో అయితే 2029 అనే పెట్టారట.
ఓకే 2029లో పెట్టాము, ఈ అంశాలు పూర్తిగా అమల్లోకి వచ్చేది 2034లో అని చెప్తున్నారు. కానీ వీటినే నమ్మాలనేం లేదు, వీటికే కట్టుబడి ఉండాలనేం లేదు. ఒకసారి పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత మీరు పదే పదే అడిగారు కాబట్టి 2027లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు చాలా బీజేపీ కీలకం కాబట్టి ఉత్తరప్రదేశ్ ఎన్నికలను పార్లమెంట్ ఎన్నికలను కలిపి జరిపితే బాగుంటుంది అని సంఘ పరివార్ గట్టిగా ఆలోచిస్తుంది అని. పైగా ఇప్పుడు మోదీకి లేదా బీజేపీకి మెజారిటీ లేదు, అది బయట నుంచి మద్దతు మీద ఆధారపడింది, ఎన్డీఏలో ఇతర పార్టీల మీద ఆధారపడింది. ఈ పరిస్థితి అప్రతిహతంగా పాలించే మోదీ మహాశయుడికి చాలా కష్టంగా ఉంది. సో సాధ్యమైనంత తొందరగా ఎన్నికలు పెట్టేసి పూర్తి ఆధిక్యత, పూర్తి ఆధిపత్యం మనకే రావాలి అన్న ఆలోచన కూడా ఉంది. దీని కీలకం ఉత్తరప్రదేశ్, 80 స్థానాలు 79 స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జమిలీ ఎన్నికలు పెడతారు అనే ఒక అభిప్రాయం, సందేహం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. అవును, బిల్లులో 2029 అని రాయొచ్చు, బిల్లులో డేట్ రాయట్లేదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. అపాయింటెడ్ డేట్ అంటున్నారు. మీరు తెలంగాణ ఏర్పాటు, రాష్ట్ర విభజన అప్పుడు ఈ పదం ఎక్కువగా వాడాం కదా మనం, అపాయింటెడ్ డేట్ అని. తర్వాత ఆలోచనగా దీన్ని జూన్లో వస్తుంది ఇది అని వాళ్ళు తర్వాత ప్రకటించారు. కాబట్టి ఇక్కడ అపాయింటెడ్ డేట్ బిల్లులో ఇవ్వడం లేదు. అపాయింట్ డేట్ ఇవ్వనంత వరకు దీన్ని ఎప్పుడైనా తీసుకొని రావడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒప్పుకున్నట్టే అప్పుడు ఒప్పుకుంటారు. ఉదయం కొన్ని ప్రతిపక్షాలు, చాలా ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. అసలు ఇది ప్రవేశపెట్టడమే రాజ్యాంగ విరుద్ధం అని. తర్వాత ఆమోదం కాదు. ఒకటి కాదు, మేము జేపీసీకి పంపిస్తామంటారు. అంటే బిల్లు ప్రవేశపెట్టి జేపీసీకి పంపించడం వేరు. కానీ తెలుగుదేశం పార్టీ అన్వీవరింగ్ సపోర్ట్, బేషరతుగా మేము మద్దతు తెలుపుతున్నాము అని చెప్పారు. తెలుగుదేశంకి ఎందుకు వాళ్ళకి ఎంత ఉత్సాహం ఉండాల్సిన అవసరం లేదు నిజానికి. అది ప్రాంతీయ పార్టీ, ఫెడరలిజము ఏర్పడిందే అసలు రాష్ట్రాల, అసలు కేంద్రం మిథ్య అన్నాడు ఎన్టీఆర్. కేంద్రం మిథ్య అన్నాడు. ఇందిరాగాంధీని అడిగితే మైథాలజీ గురించి నాకంటే ఆయనకే బాగా తెలుసు, అది పౌరాణిక పాత్రలు వేస్తాడు కాబట్టి. అందువల్ల ఇది చాలా కీలకమైన, వైసీపీ వాళ్ళు స్పష్టంగా చెప్పడం లేదు. అందులో ఉన్న ఆశ తొందరగా మళ్ళీ అధికారంలోకి వస్తామని, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వచ్చాము, 5 ఏళ్ళు ఉంటుంది అని చెప్పడం చంద్రబాబు ఉద్దేశం. లేకపోతే వాళ్ళు కంగారు పడతారని ఆయన 2029 అని చెప్తున్నాడు. కానీ ఆయన చేతుల్లో ఏం లేదు. ఒకసారి ఆమోదం పొందిన తర్వాత జుట్టు మోడీ చేతిలో ఉంటుంది, కానీ బాబు గారి చేతిలో ఏమి ఉండదు. బాబు గారికి మోడీ గురించి ఏ ఒక్కరికంటే ఎక్కువగా తెలుసు చంద్రబాబుకు. ఇంకా మీరు అన్న జగన్ విషయం వస్తారా, జగన్ గెలిచి అప్పటి నుంచి వచ్చేస్తాయి ఎన్నికలు 2027. మొన్న విజయసాయి రెడ్డి అయితే 2027 ఎన్నికల్లో మేము తప్పకుండా గెలుస్తామని చెప్తున్నాడు. అసలు 2027 ఎన్నికలు ఉన్నాయని ఎంపీలు మద్దతు సార్ ప్రవేశపెట్టడానికి. అనుకూలంగా ఓటు వేసిన 269 మంది ఎంపీలు, వ్యతిరేకంగా ఓటు వేసిన 198 మంది ఎంపీలు. వీళ్ళకు ఉన్నారు కదా. లోక్సభ వాయిదా పడింది, ఆమోదం పొందిందట, సభలో ప్రవేశపెట్టింది. మెజారిటీ ఉంది కదా, సభలో పెట్టడానికి మెజారిటీ. అందులో మళ్ళీ బిల్లులో సారాంశం, క్లాస్ బై క్లాసు, మళ్ళీ దీనికి మద్దతు లభించినప్పుడు రేపు దీన్ని పాస్ చేయించుకోవడానికి మద్దతు లభించదా? ఈ సరిపోతే ఈ ఓటింగ్ 268 అంది ఆ ఫిగర్. అంటే అంత లోపల మేనవరింగ్ చేయొచ్చు. కొంతమందిని మీరు ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు బలపరచకండి, ప్రాంతీయ పార్టీల గొంతును ఉంటుంది అని చెప్పొచ్చు. దానికి ఏం అంటే ఇంకా జరిగే వరకు ప్రయత్నం చేయాలి కదా, పోరాటం. ఇప్పుడు దాన్ని ఆపడానికి ఒక పోరాటం చేశారు, ఆపలేకపోయారు, ప్రవేశపెట్టారు. ఏ బిల్లు ఆపట్లేదు కదా మోదీ, వినడం లేదు కదా. కాశ్మీర్ నుంచి ఇప్పటివరకు కాశ్మీర్లో తెచ్చారండి బలవంతంగా, ఏమైనా ఓడిపోయారు కదా ఎన్నికల్లో, అక్కడ క్షేత్రస్థాయిలో లేనప్పుడు. అందుకని ఈ బిల్లు ఇందిరాగాంధీ కూడా 6 ఏళ్ళు చేశారు, మళ్ళీ 5 ఏళ్ళకి చేస్తుంది కదా పార్లమెంటు. ప్రజల తీర్పు అనేది ఉత్కృష్టమైంది. కానీ ఈ విధంగా భారతదేశంలో చరిత్ర కలిగిన రాష్ట్రాలు దీన్ని కనుక ప్రజాస్వామ్య వరవడిని దెబ్బతీస్తే అది కుదరదు. 18 సవరణలు చేయాలి, 18 అమెండ్మెంట్స్ చేయాలి.